వరిలో జయశంకర్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు, అతి సన్నగింజ రకాలు, సువాసన రకాల గురించి గత 3 రోజులుగా అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ఈ రకాలు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కన్నడ రైతుల ఆదరణ కూడా పొందుతున్నాయి. వీరు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న కొత్త రకాలపై రైతులు ఎప్పుడూ మక్కువ చూపిస్తూనే ఉన్నారు. సాధారణంగా వరి రకాలను విడుదల చేసే ముందుగా 3 సంవత్సరాల పాటు రైతుల క్షేత్రాల్లో కొద్ది మొత్తంలో విత్తనం ఇచ్చి సాగు చేయిస్తారు. వీటిని చిరు సంచులుగా అందిస్తారు. వీటిని మినీ కిట్ పరీక్షలు అంటారు. ప్రస్తుతం మినీ కిట్ దశలో ఉన్న కొన్ని వరి వంగడాల వివరాలను తెలియజేస్తున్నారు ఇవాల్టి అన్నదాతలో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదరరాజు. రైతులు ఎదుర్కొనే వివిధ సమస్యలను దృష్టిలో ఉంచుకొని, రైతులు చెప్పే ఈ ఫీడ్బ్యాక్ను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా వాళ్ళు మనకు వివిధ మీటింగ్స్లలో, ముఖ్యంగా మేము జెడ్ఆర్ఏసీ అనే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాం. దానిలో వాళ్ళు రైతులు ఎదుర్కొనే సమస్యలు, మనకు పంటలలో ఎలాంటి రకాలు కావాలి, ఎలాంటి రకాలైతే బాగుంటుంది అనే విషయం రైతుల నుంచి మేము సమాచారం తీసుకొని, అదేవిధంగా మిల్లర్స్ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకొని, తర్వాత కన్జ్యూమర్స్ ప్రిఫరెన్స్, కన్జ్యూమర్స్ ఎలాంటి రకాలు కోరుకుంటున్నారు, ఎలాంటి బియ్యం కోరుకుంటున్నారు, ఇవి దృష్టిలో పెట్టుకొని మేము కొన్ని కొత్త రకాలకు రూపకల్పన చేయడం జరిగింది. కొత్త రకాలు మేము రూపకల్పన చేసిన తర్వాత అవి విడుదల చేసే ముందు ఒక 3 సంవత్సరాలు రైతుల పొలాల్లో వాటిని పరీక్షిస్తామన్నమాట. ముఖ్యంగా చిన్న చిన్న ప్యాకెట్లలో రైతులకు ఆ విత్తనాన్ని ఇచ్చి 3 సంవత్సరాలు 3 సీజన్స్ మనం రైతుల పొలాల్లో వాటిని టెస్ట్ చేస్తాం. అవి ఎలా ఉన్నాయి అని రైతుల నుంచి మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అంటే దాదాపు ఒక 200-300 మంది రైతుల దగ్గర ఈ రకాలను మేము టెస్ట్ చేస్తాం 3 సీజన్ల కొరకు. వాళ్ళు ఇచ్చిన సమాచారం, వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్, మేము చెప్పిన లక్షణాలు ఉన్నాయా లేదా రైతుల పొలాల్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దిగుబడి బాగున్నట్లయితే, వాటికి తట్టుకునే శక్తి మేము అనుకున్నట్లు ఉన్నట్లయితే, ఆ రకాలు స్టేట్ వెరైటీ రిలీజ్ కమిటీ ద్వారా ఒక పేరు పెట్టి ఆ రకాన్ని మనం విడుదల చేస్తాం. సో అలాంటి టెస్టింగ్లో ఉన్న కొత్త రకాల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, 2వ సంవత్సరం 3వ సంవత్సరం టెస్టింగ్లో ఉన్న కొన్ని రకాల గురించి మనము తెలుసుకుందాం. ఇవి ఇప్పుడే రైతులు ఎక్కువ మొత్తంలో సాగు చేయకూడదు. వాళ్ళకు మేము మినీ కిట్స్ ఇస్తే నచ్చినట్లయితే వారి విత్తనం వారే వాడుకొని సాగు చేసుకోవచ్చు. మెల్లమెల్లగా బాగా ఉన్నట్లయితే అవి ఎక్కువ విస్తీర్ణంలోకి తీసుకెళ్ళచ్చు. ఈ జాగ్రత్త రైతులు తీసుకోవాల్సి ఉంటుంది. కంపాసాగర్ వరి పరిశోధనా స్థానం నుంచి బీపీటీకి ప్రత్యామ్నాయంగా సాంబా మసూరిని పోలిన ఒక రకాన్ని, KPS 625 అనే ఒక రకాన్ని రూపొందించి ఇవ్వడం జరిగింది. ఇది 3 సంవత్సరాల మినికిట్స్ పరీక్షలను పూర్తి చేసుకొని విజయవంతంగా విడుదలకు సిద్ధంగా ఉంది. RNR 31479 అతి సన్న గింజ రకము, స్వల్పకాలిక రకం. ఈ రకం కూడా మినికిట్ పరీక్షల్లో బాగా ఫలితాలనిచ్చింది. ఇప్పటికే రైతుల్లో దీని గురించి డిమాండ్ ఏర్పడింది. ఈ రకం 3వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లో ఉందన్నమాట. సో ఈ రకం కూడా రైతులు కొద్ది మొత్తంలో వారి దగ్గర ఉన్న విత్తనంతో ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. రుద్రూర్ పరిశోధనా స్థానం నుంచి మేము 2 రకాలను మినికిట్ పరీక్షలకు ఇవ్వడం జరిగింది. 3 సంవత్సరాలు పూర్తయినాయి. ఒకటి RDR 1162 అనే రకము, అతి సన్న గింజ స్వల్పకాలిక రకం. మీకు దాదాపు ఈ జై శ్రీరాము తర్వాత RNR లాగానే ఉంటుంది. మంచి దిగుబడి, పురుగులను తెగులను తట్టుకునే శక్తి కలిగి ఉండి ఇప్పటికే నిజామాబాద్ ప్రాంతంలో రైతుల్లో ప్రాచుర్యం పొందింది. 3 సంవత్సరాల మినికిట్స్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉందన్నమాట. ఇంకొకటి RDR 1200, ఇది కూడా అతి సన్న గింజ మధ్యకాలిక రకం. ముఖ్యంగా 135 రోజుల కాలపరిమితితో దోమను తట్టుకునే విధంగా ఈ రకం రూపొందించబడింది. బీపీటీకి ప్రత్యామ్నాయంగా, RNRకి ప్రత్యామ్నాయంగా ఈ రకం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక 3 సన్నగింజ రకాలు మేము కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి రైతుల పొలాల్లో 2వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి స్వల్పకాలిక అతి సన్న గింజ రకము, అది KNM 12368. ఇది మీకు జై శ్రీరామ్ లాగానే ఉంటుందన్నమాట. అదేవిధంగా KNM 12510, ఇది మధ్యకాలిక అతి సన్న గింజ రకం. ఇది కూడా మీకు జై శ్రీరాము RNR లాగానే ఉంటుంది. ఇది కూడా మంచి దిగుబడిచ్చే రకంగా మొదటి సంవత్సరం ఫలితాల్లో రైతులు చెప్తూ ఉన్నారు. ఇకపోతే కూనారం నుంచి ఇంకొక సన్న గింజ రకము KNM 7715, ఇది బీపీటీకి RNRకి మధ్య రకంగా ఉంటుంది.
135 రోజుల కాల పరిమితి, మంచి తట్టుకునే శక్తి పురుగులకు తెగులకు ఈ రకానికి ఉంది. మంచి దిగుబడి ఉంది. ఈ రకం కూడా 2వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లోకి వచ్చిందనమాట. ఇది కూడా రైతుల ఫీడ్బ్యాక్ ఈ రకం పైన కూడా బాగా ఉంది. వరంగల్ పరిశోధనా స్థానం నుంచి మేము ఒక దొడ్డు పొడవుగింజ రకం అంటే IR64, MT10, KNM 118 లాంటి రకాన్ని మేము మినికిట్ పరీక్షలకు ఇవ్వడం జరిగింది. అది WGL 1537. ఇది కూడా మంచి ఫలితాలను మొదటి సంవత్సరంలో ఇచ్చింది. ఇప్పుడు 2వ సంవత్సరం మినికిట్ పరీక్షల్లో ఉందన్నమాట. ఇంకొకటి వరంగల్ నుంచి ఇంకొక BPT లాంటి మధ్యకాలిక రకం WGL 1380. ఇది సామామసూరి గింజను పోలి ఉంటుంది. ఇది కూడా మనకు మినికిట్ పరీక్షలో 2వ సంవత్సరంలో ఉంది. మంచి ఫలితాలను మొదటి సంవత్సరంలో నమోదు చేసిందన్నమాట. ఇవి స్థూలంగా మనకు రాబోయే రకాలన్నమాట. అంటే రైతులు అడిగే దాన్ని బట్టి దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాల రూపకల్పన చేసి ఈ రైతుల పొలంలో పరీక్షించడం జరుగుతుంది. బాగా ఉన్నట్లయితే ముందు ఈ రకాలు విడుదల చేస్తాం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు దేశ స్థాయిలోనూ కొన్ని వంగడాలను విడుదల చేశారు. అలా విడుదలైన వరి రకాల వివరాలను రేపటి అన్నదాతలో తెలుసుకుందాం.